Hi, welcome to Sri Spoken English. Here Aruna Rani. Today I am gonna teach you how to use wanted to in a sentence. Wanted to is used for the past desire. Wanted to is used for the past desire. Whatever the action it may be, that must be expressed in the past. ఏ యాక్షన్ అయినా సరే అది పాస్ట్లో ఎక్స్ప్రెస్ అయ్యి ఉండాలి. అంటే పాస్ట్ డిజైర్స్ అంటే ఏ పనులైనా సరే మీరు చేయాలని అనుకుంటారు కానీ చేయలేదు అని చెప్తారు. చెయ్యాలని అనుకుంటారు, చేసే ఉండొచ్చు. వెదర్ ఇట్ మే బి పాజిటివ్ ఆర్ ఇట్ మే బి నెగిటివ్. ఏ పనైనా సరే మేము సినిమాకి వెళ్దామని అనుకున్నాము కానీ వెళ్ళలేదు. డిన్నర్ బయట చేద్దామని అనుకున్నాము కానీ చెయ్యలేదు. సో ఏ రీజన్ అయినా మీరు రీజన్ని ఎంతవరకన్నా ఎక్స్టెండ్ చేసి వాంటెడ్ టులో చెప్పొచ్చు. వాంటెడ్ టు ఈజ్ యూజ్డ్ ఫర్ ద పాస్ట్ desire. So in the previous class I taught you how to use want to or wants to in a sentence. So if you did not watch out that video, I'll give in the description box. Please go through the description box once you revise it. Okay, ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చూడండి. ఆ లింక్లో వాంట్స్ టు ఉంటుంది. ఒక్కసారి మీరు దాన్ని చూస్తే ఇది మీకు ఇంకా చాలా ఈజీగా అర్థమవుతుంది. Now let us get into the topic. So first let us see the structure. So here as usual I gave the structure. Through structure only I am going to explain you. So why? Because it will be easy for you. Okay. So here structure is subject plus wanted to plus V1 plus extra word. So here we took the helping verb wanted to. Want to, wants to, wanted to. These are all helping verbs. So helping verb is wanted to. So next we have to take the base form. Why? Because two past forms we should not write in one sentence. రెండు past tense లో ఒక sentence లో రాయడానికి కానీ చెప్పడానికి కానీ లేదు. So wanted to plus verb V1 extra words. Now we'll see the example. I wanted to talk to you. I wanted to talk to you. నేను మీతో మాట్లాడదామని అనుకున్నాను. సో రీజన్ మీరు ఏదైనా చెప్పుకోవచ్చు. సో హియర్ ఐ గేవ్ ద రీజన్ బట్ దేర్ వాజ్ నో టైం. నాకు టైం లేకుండే. నేను మీతో మాట్లాడాలనుకున్నాను బట్ దేర్ వాజ్ నో టైం. నౌ నెక్స్ట్ షీ వాంటెడ్ టు మీట్ ద మేనేజర్. ఆమె మేనేజర్ని కలవాలనుకుంది. షీ వాంటెడ్ టు మీట్ ద మేనేజర్ బట్ ద మేనేజర్ డిడ్ంట్ కమ్. నెక్స్ట్ దే వాంటెడ్ టు గో ఫర్ ఎ షాపింగ్. వాళ్ళు షాపింగ్కి వెళ్దాం అనుకున్నారు. దే వాంటెడ్ టు గో ఫర్ ఏ షాపింగ్ బట్ ఇట్ రెయిన్డ్. అక్కడ వర్షం పడింది. షాపింగ్కి వెళ్దాం అనుకున్నారు కానీ వర్షం పడడం వల్ల షాపింగ్ పోస్ట్పోన్ చేసుకున్నారు అని కూడా మనం రీజన్ చెప్పుకోవచ్చు. వి వాంటెడ్ టు గో ఫర్ ఏ షాపింగ్ బట్ ఇట్ రెయిన్డ్ హెవీలీ డ్యూ టు దాట్ వీ హ్యావ్ స్టాప్డ్. ఇలా మనం మాట్లాడేటప్పుడు మాటల్లో ఇలా చెప్తాం అన్నమాట. నెక్స్ట్ దే వాంటెడ్ టు ఆర్గ్యూ విత్ దెమ్. వాళ్ళతో ఆర్గ్యూ చేయాలనుకున్నారు. దే వాంటెడ్ టు ఆర్గ్యూ విత్ దెమ్ బట్ దే కెప్ట్ సైలెంట్. కానీ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. వాళ్ళు ఆర్గ్యూ చేద్దామనుకున్నారు కానీ సైలెంట్గా ఉన్నారు. రీజన్ ఏంటో తెలియదు కానీ సైలెంట్గా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఐ వాంటెడ్ టు కంప్లీట్ ద వర్క్. నేను తొందరగా పని పూర్తి చేద్దాం అనుకున్నాను. బట్ ఐ డిడ్ంట్. కానీ చేయలేదు. చేద్దామని అనుకున్నాను కానీ చేయలేదు. నెక్స్ట్ ఐ వాంటెడ్ టు గో టు మూవీ. నేను మూవీకి వెళ్దాం అనుకున్నాను. ఐ వాంటెడ్ టు గో టు మూవీ బట్ ఐ డిడ్ంట్. కానీ నేను వెళ్ళలేదు. సో ఐ డిడ్ నాట్ గివ్ యూ కంప్లీట్ సెన్స్. ఐ డిడ్ంట్ మీన్స్ యూ డిడ్ నాట్ గో. ఐ డిడ్ంట్ అని నేను మెన్షన్ చేశాను అంటే అక్కడ మీరు వెళ్ళలేదు అని అర్థం. నెక్స్ట్ దే వాంటెడ్ టు అటెండ్ ద మ్యారేజ్. వాళ్ళు పెళ్ళికి అటెండ్ అవుదాం అనుకున్నారు. దే వాంటెడ్ టు అటెండ్ ద మ్యారేజ్ బట్ దే డిడ్ంట్. కానీ వాళ్ళు అటెండ్ అవ్వలేదు. షీ వాంటెడ్ టు అరేంజ్ ద మనీ. ఆమె డబ్బులు అరేంజ్ చేద్దామని అనుకుంది. షీ వాంటెడ్ టు అరేంజ్ ద మనీ బట్ ఎవరి కోసము? వాళ్ళ కోసం. ఫర్ దెమ్. షీ వాంటెడ్ టు అరేంజ్ ద మనీ ఫర్ దెమ్ బట్ షీ కుడ్ నాట్ అరేంజ్. కుడ్ నాట్ అంటే చేయలేకపోయింది. ఆమె డబ్బులు అరేంజ్ చేద్దాం అనుకున్నది వాళ్ళకి కానీ కుడ్ నాట్ అంటే చేయలేకపోయింది. నెక్స్ట్ హీ వాంటెడ్ టు సే సంథింగ్. అతను ఏదో చెప్దాం అనుకున్నాడు. హీ వాంటెడ్ టు సే సంథింగ్
అతను ఏదో చెప్దాం అనుకున్నాడు బట్ డిడ్ నాట్ సే, కానీ చెప్పలేదు. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాంటెడ్ టు. వాంటెడ్ టు అనేది మనం ఏదైతే పనులు చేయాలని అనుకుంటామో అయితే చేయడమో లేకపోతే చేయకపోవడమో జరగచ్చు. చేయాలని అనుకుంటాము కానీ చేయం, చేయాలని అనుకున్నాం కానీ చేసాం. ఎలా అయినా మీరు ఈ సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు. వాంటెడ్ టు అంటే పాస్ట్ డిజైర్స్ని ఇది ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాం. సో యూ కాపీ డౌన్ దీస్ ఎగ్జాంపుల్స్. స్టిల్ ఐ గివ్ యూ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. సో కాపీ చేసుకున్నారు కదా, వీటిని కూడా మీరు ఒకసారి చూసి, సో దీంట్లో నేను క్వశ్చన్ టైప్ అయితే ఎలా ఇస్తారు, నెగిటివ్ సెన్స్లో అయితే సెంటెన్స్ వాంట్ టు పెట్టి ఎలా యూజ్ చేస్తారు అనేది నేను ఇక్కడ మీకు క్లియర్గా చూపించాను. సో మీరు ప్రాక్టీస్ చేయండి వేరే వాళ్ళతో. ఎంత మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఈజీగా వస్తుంది. ఫస్ట్ యూ మే ఫీల్ డిఫికల్ట్. సో if you keep on speaking, definitely you may be accustomed to speak in English language. Soon you will get a fluent English. Okay, so hope you enjoyed it very well. We'll meet you in the next video with a new topic. So okay, bye bye.